Alright, it's here. హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కాలిఫోర్నియాలో వెదర్ చాలా బావుందండి. మనము ఫ్రూట్ పికింగ్‌కెళ్తున్నాము. ఏం ఫ్రూటో చెప్పుకోండి చూద్దాం. యాహ్! కరెక్టేనండి. మనము మల్బెర్రీ పికింగ్‌కెళ్తున్నాము. మనకు స్టార్టింగ్‌లో ఎంట్రీ ఫీజ్ ఉంటుంది $8 పర్ పర్సన్. పే చేశాక మా చేతిలో ఉన్నాయి చూడండి స్టిక్స్ అలాంటివన్నీ ఇచ్చి మనల్ని పంపిస్తారనమాట. బాక్సెస్ కూడా ఇస్తారు. మనము మల్బెర్రీ పికింగ్ చేసుకొని ఆ బాక్సెస్‌లో వేసుకోవాలి. పర్ బాక్స్ మనము $8 పే చేయాలండి. తినడం అయితే ఎంతైనా తినేయొచ్చు అక్కడే మనము. దానికైతే కౌంట్ ఉండదు. మనము నడుచుకొనైనా వెళ్ళొచ్చు. లేకపోతే రైడొస్తుంది. వాళ్ళు మనల్ని పిక్ చేసుకొని డ్రాప్ కూడా చేస్తారు. మీరు మీ నియర్ బై ఫార్మ్‌కే వెళ్ళొచ్చు. ఈ ఫార్మ్‌కే రావాలని ఏం లేదు. అన్నీ సేమ్ ఇలానే ఉంటాయి. ఇక్కడ చూడండి చుట్టూ మొత్తం గ్రీనరీ, ఫ్రెష్ ఎయిర్ అండ్ ఫుల్ ఆఫ్ బెర్రీస్. ఈ సీజన్‌లో మల్బెర్రీ చాలా రైప్‌గా ఉంటాయి. సో, ఈ సీజన్ పర్ఫెక్ట్ ఫర్ మల్బెర్రీ పికింగ్. పికింగ్ ప్రాసెస్ చాలా సింపుల్ అండ్ ఫన్ అండి. జస్ట్ జెంటిల్‌గా అలా పుల్ చేస్తే చాలండి. అవి ఊడిపోతున్నాయి బెర్రీస్. చాలా ఈజీగా వచ్చేస్తున్నాయి కానీ కేర్‌ఫుల్‌గా హ్యాండిల్ చేయాలి. ఎందుకంటే దే ఆర్ సూపర్ సాఫ్ట్ అండ్ జ్యూసీ. మార్నింగ్ టైమ్‌లో వెళ్లి పిక్ చేయండి. వెదర్ కూల్‌గా ఉంటుంది. రైప్ బెర్రీస్ ఆల్‌వేస్ డీప్ కలర్ ఉంటాయి. అవి బెస్ట్ టేస్ట్ ఉంటాయండి. మల్బెర్రీ పికింగ్ అనేది ఒక సీజనల్ ఫన్ యాక్టివిటీ. మోస్ట్‌లీ లేట్ స్ప్రింగ్ టు ఎర్లీ సమ్మర్‌లో ఫార్మ్స్ ఓపెన్ అయ్యి ఉంటాయి. చాలా మంది ఫ్రెష్‌గా డైరెక్ట్‌లీ ట్రీ నుండి ఫ్రూట్ పిక్ చేయడం చాలా ఎంజాయ్ చేస్తారు. నో కెమికల్స్. ఫుల్ నేచురల్ కదండీ! ఫ్యామిలీస్ ఎస్పెషల్లీ కిడ్స్‌కి ఈ ట్రిప్స్ చాలా బాగా కనెక్ట్ చేస్తాయి నేచర్‌తో. ప్లస్ మల్బెర్రీస్ ఆర్ వెరీ హెల్తీ. దే హావ్ విటమిన్ సి, ఐరన్, ఫైబర్. అందుకే వీటిని సూపర్ ఫ్రూట్ అని కూడా అంటాము. మీకు తెలుసా మల్బెర్రీ ట్రీస్‌ని చైనాలో 4000 ఇయర్స్ బ్యాక్ నుంచి గ్రో చేస్తున్నారు. సిల్క్ వార్మ్స్‌కి మల్బెర్రీ లీవ్స్ ఫుడ్ కాబట్టి. సిల్క్ ఇండస్ట్రీతో కనెక్ట్ అయ్యి ఉంటుంది. ఎస్పెషల్లీ మన ఇండియాలో అయితే చెప్పనక్కర్లేదు. మన ఇండియాలో తెలుసుగా ఎలా పెంచుతారో. మా సైడ్ అయితే చాలా బాగా పెంచుతారు పట్టుపురుగులు. అండ్ మా సైడ్ ఈ ఫీల్డ్స్ అయితే చాలా ఎక్కువుంటాయి. సో, మాకు చిన్నప్పటి నుంచి చూసి అలవాటైపోయింది కాబట్టి బాగా తెలుసు. మా ఫ్రెండ్స్ ఇళ్ళకి ఆడుకోవడానికెళ్తే అక్కడ పట్టుపురుగులన్నీ పెంచేవాళ్ళు. అది చూసి మేము భయపడిపోయేవాళ్ళము. బట్ ఆ తర్వాత కొద్ది కొద్దిగా అలవాటైపోయింది. సో, ఓకే. అవి అక్కడే ఉంటాయి. రావని తెలుసుకొని ఓకే. ఆడుకునేవాళ్ళం. ఇన్‌ఫాక్ట్ ఏషియన్ కింగ్స్ అండ్ ఎంపరర్స్ గార్డెన్స్‌లో కూడా మల్బెర్రీ ట్రీస్ ఉండేవి. వాళ్ళు ఈ బెర్రీస్‌ని లగ్జరీ ఫ్రూట్‌గా ఫీల్ అయ్యేవాళ్ళు వాళ్ళ హయాంలో. ఇంకా మల్బెర్రీ ట్రీస్ చాలా ఫాస్ట్‌గా గ్రో అవుతాయి. కొన్ని 1 ఆర్ 2 ఇయర్స్‌లో ఫ్రూట్ వచ్చేస్తాయి. లీషా ఎక్సైట్‌మెంట్ చూడండి. I got so many right at my starting. Look at వన్ మోర్ ఫన్ ఫ్యాక్ట్ ఈ డీప్ పర్పుల్ మల్బెర్రీస్‌ని ఓల్డెన్ డేస్‌లో నేచురల్ ఇంక్ అండ్ డై లాగా యూజ్ చేసేవాళ్ళు. సో, మళ్ళీ మల్బెర్రీ జ్యూస్ హ్యాండ్స్ మీద పడితే అది ఇంక్ లాగా స్టెయిన్ అవ్వడం కూడా ఒక రీజన్ అండి. మల్బెర్రీస్ బర్డ్స్‌కి చాలా ఇష్టం. సో, ఫార్మర్స్ కొన్ని సాక్రిఫిషియల్ మల్బెర్రీ ట్రీస్‌ని ప్లాంట్ చేస్తారు. బర్డ్స్‌ని డైవర్ట్ చేసి అదర్ ఫ్రూట్స్‌ని ప్రొటెక్ట్ చేయడానికి ఇలా చేస్తారనమాట. మంచి ట్రిక్ కదండీ! ఫ్రూట్స్‌ని సేవ్ చేయడానికి. చూస్తున్నారు కదా! ఇది టచ్ అవ్వగానే డెలికేటెడ్‌గా అలా రాలిపోతున్నాయండి ఫ్రూట్స్. సో, పండువి కనిపించాయంటే అలా కోసుకోవడమే అనమాట. జస్ట్ అలా పెడితే చాలు. అవి ఊడి అందులోకి పడుతున్నాయి. కప్‌లాగా ఉంది కదా ఇది. That's enough. సో, It's ఇలా filled. కలెక్ట్ చేసుకోవడం, మళ్ళీ బాక్స్‌లోకేసుకోవడం. Show me. ఇంతేనండి. చాలా ఈజీ. చూడండి ఆ జ్యూస్ పడగానే ఇంక్ లాగా But స్టెయిన్ it's అవుతుంది. లిషా just- చూపిస్తుంది. mulberry juice. It's so good. Next time you come here, you should get so many. Look how good. Let's go. Yeah. మనీలో మనీ పని కాదు. రెడ్‌గా కనిపిస్తున్నాయి కదండీ! ఆ మల్బెర్రీస్ అయితే అంతగా టేస్ట్ లేవు. బ్లాక్‌గా అయిపోయి రైప్ అయిపోయాయి చూడండి. అవైతే చాలా టేస్టీగా ఉన్నాయన్నమాట. సో, మనము అవి వేరుకొని అవి పడేయాల్సిందే రెడ్ కలర్‌ది. లేదంటే కొయ్యకుండా ఉంటే బెటర్. కిడ్స్‌కైతే తెలీదు కదా! Let's try to get some more. Here, here, here. Oh, oh. మన వీడియోని పలమనేర్ కానీ, చిత్తూరు సైడ్ కానీ ఎవరైనా చూస్తుంటే నాకు కమెంట్‌లో చెప్పండి. ఎందుకంటే మన సైడ్ రేషం చెట్లని వీటిని పెంచుతాం కదా! పట్టు పురుగులకి ఫుడ్ లాగా యూజ్ చేస్తారు. Come here. There's plenty here. Come. Come. Here, here. See in this tree. Oh, wow.
చూస్తున్నారు కదా! లీషా కూడా ఫస్ట్ టైమ్ అండి ఫ్రూట్ పికింగ్‌కి వచ్చింది. మన కిడ్స్‌కి కూడా చాలా ఫన్‌గా ఉంటుంది. ఇలా ఫార్మ్ ట్రిప్స్ చేస్తున్నప్పుడు నేచర్‌ని ఎంజాయ్ చేయడం, హెల్తీ ఫ్రూట్స్ టేస్ట్ చేయడం డబుల్ బెనిఫిట్స్ కదండీ! మీకు ఇలాంటి మంచి వ్లాగ్స్ కావాలంటే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. You got a jackpot, my little hero. You got a jackpot. మాకు మల్బరీ పికింగ్ ఫస్ట్ టైమ్ ఎక్స్‌పీరియన్స్. మీలో ఎవరు ఫస్ట్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నారో నాకు కామెంట్‌లో చెప్పండి. నేనైతే ఇంత జనంనైతే ఎక్స్‌పెక్ట్ చేయలేదండి. మాకు పార్కింగ్ కూడా చాలా కష్టమైంది. చాలా దూరంలో పార్కింగ్ చేసి మరీ వచ్చాము. బట్ ఫార్మ్ అయితే చాలా పెద్దదండి. ప్లెంటీ ఆఫ్ ట్రీస్ ఉన్నాయి. ఇంతమంది పీపుల్‌ని కూడా అకామిడేట్ చేసి వాళ్ళకు స్పేస్‌ని ఇస్తున్నారు. వావ్! గ్రేట్. అండ్ పికింగ్ అయిపోయి మీరు అలసిపోయి వెళ్లారంటే బయట ఫుడ్ ట్రక్స్ ఉన్నాయి. అమెరికన్, మెక్సికన్, ఇండియన్ అన్ని రకాల ఫుడ్ ట్రక్స్ ఉన్నాయన్నమాట. మన ఇండియన్ ఫుడ్ ట్రక్ అయితే దేశీ రుచులతో చాలా టేస్టీగా చేశారండి. నేను ఈ మల్బరీస్‌ని ఎంప్టీ స్టమక్‌లో తిన్నాను. I got so many. Oh, look here. ఈటింగ్ టూ మెనీ మల్బరీస్ అయితే నేను సజెస్ట్ చేయను ఎంప్టీ స్టమక్‌లో. ఎందుకంటే యాసిడిటీ కానీ, స్టమక్ డిస్కంఫర్ట్ కానీ అవుతుంది కొంతమంది పీపుల్‌కి. సో, కాషియస్‌గా ఉండటం కూడా మంచిదే. బట్ మనము ఇంతకు ముందు చెప్పుకున్నట్టు మల్బరీస్ హై ఇన్ విటమిన్ సి, ఐరన్ అండ్ ఫైబర్. మన ఇమ్యూనిటీ బూస్ట్ చేయడం, డైజెషన్ ఇంప్రూవ్ చేయడానికి చాలా హెల్ప్ చేస్తాయి. The black ones are so sweet and so delicious. I know. Ooh, cool. Again, jackpot. How is it? It's so good. Yum? Is it yum? The more harder it is to find, the more tastier they are. నెక్స్ట్ వ్లాగ్‌లో చెర్రీ పికింగ్‌కి వెళ్తున్నామండి. సో, చెర్రీ పికింగ్‌ని కూడా ఎక్స్‌ప్లోర్ చేద్దాము. లీషా తనతో వ్లాగ్ చేయమని అడుగుతుంది. తనతో వ్లాగ్ చేయాలా వద్దా అని కామెంట్‌లో చెప్పండి. మీకు అమెరికన్ స్కూల్స్ గురించి తెలుసుకోవాలనిపిస్తే నాకు కామెంట్ చేశారంటే నేను అప్‌లోడ్ చేస్తాను. మల్బెర్రీస్‌లో ఉండేటువంటి ఆల్కలాయిడ్స్ అండ్ మైల్డ్ యాసిడ్స్ యాక్చువల్లీ హెల్ప్ యువర్ స్టమక్ వేక్ అప్ అండ్ రీసెట్స్ ఇట్స్ న్యాచురల్ రిథమ్. అంటే ఎర్లీ మార్నింగ్‌లో తింటే మీ డైజెస్టివ్ సిస్టమ్‌కి కైండ్ ఆఫ్ రీసెట్ సిగ్నల్ I got లైక్ so గట్ many అలారం frogs. క్లాక్. గట్ అనగానే మీకు ఎవరైనా గుర్తొస్తున్నారా? అదేనండి మన వెరీ ఫేమస్ డాక్టర్ పాల్ మాణిక్యం గారు. యాక్చువల్‌గా మా సైడ్ చెప్తారండి ఎర్లీ మార్నింగ్ మల్బెర్రీస్ తింటే ఐకి Ooh, క్లారిటీ వస్తుందని. I'm so lucky today. Oh my. Yeah. There's a jackpot. The ones that are high up are literally so good. Yeah. ఐస్ క్లారిటీ రావడానికి రీజన్ ఏంటంటే మల్బెర్రీస్‌లో జియోజాంథిన్ అనే ఒక రేర్ యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. అది ఐ హెల్త్‌కి సూపర్ యూజ్‌ఫుల్. జియోజాంథిన్ హార్మ్‌ఫుల్ లైట్ రేస్‌ని ఫిల్టర్ చేస్తుంది అండ్ ప్రొటెక్ట్స్ ద రెటీనా. మార్నింగ్ టైమ్స్‌లో తింటే అబ్సార్ప్షన్ రేట్ ఎక్కువ. మీకు తెలుసా? ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్‌లో మల్బెర్రీస్‌ని బ్రెయిన్ టానిక్ ఫ్రూట్ అంటారు. మార్నింగ్‌లో తింటే మెమరీ షార్ప్ అవుతుంది, లివర్ ప్యూరిఫై అవుతుంది అని వాళ్ళ బిలీఫ్. మన ఆయుర్వేదాలో కూడా ఫ్రూట్‌ని ఫస్ట్ ఫుడ్‌గా తినడం ఓజాస్‌ని పెంచుతుంది అంటారు. దట్ మీన్స్ ఎనర్జీ అండ్ గ్లో. మీకు తెలుసా? మల్బెర్రీస్‌ని ఫ్రూట్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ అని ఓల్డ్ హెర్బల్ టెక్స్ట్‌లో పిలిచేవాళ్ళు. రాత్రి బాడీలో అక్యుములేట్ అయిన టాక్సిన్స్‌ని మార్నింగ్‌లో మల్బెర్రీస్ ఫ్లష్ చేస్తాయి. థాంక్స్ టు దేర్ డయూరెటిక్ ప్రాపర్టీస్. వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎర్లీ మార్నింగ్ తింటే లివర్ అండ్ కిడ్నీ వర్క్ ఈజీగా అవుతుంది. ఇట్స్ లైక్ గివింగ్ యువర్ బాడీ ఎ మినీ డిటాక్స్ షాట్. నో నీడ్ ఫర్ ఎక్స్‌పెన్సివ్ జ్యూసెస్. నేను ఇప్పటిదాకా చెప్పిందైతే ఎవరైనా చెప్తారు. బట్ ఇప్పుడు చెప్పేదైతే ఎవ్వరూ చెప్పరు. అన్‌రైప్ మల్బెర్రీస్ అంటే పచ్చిగా ఉన్న మల్బెర్రీస్ పండకుండా ఉన్నవి. టాక్సిన్స్ అండ్ మెనారలైన్ ఇది కొన్ని కేసెస్‌లో డిజీనెస్, కడుపు నొప్పి కూడా కాజ్ చేస్తుంది. సో, బాగా పండిన బెర్రీస్‌తో స్టార్ట్ చేయండి. ఎక్కువ కాదు.
ఒక దోసెడన్ని తినండి చాలు. మీరు ఏం బ్రేక్‌ఫాస్ట్ చేయకుండా పొట్ట ఖాళీగా ఉన్నప్పుడు ఇలా చేయండి. ఎస్పెషల్లీ తెల్లగా ఉన్న మల్బెర్రీస్ అన్‌రైప్‌వి అస్సలు తినకండి. షుగర్ లెవెల్స్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది అందులో. ఇక్కడ మీకు శాండ్‌స్ట్రోమ్ వచ్చినట్లు కనిపిస్తుంది కదండీ! యాహ్! ఇది శాండ్‌స్ట్రోమేనండి. మాకు మధ్యలో ఇలా వచ్చేసింది శాండ్‌స్ట్రోమ్ లాగా. ఇక్కడ కాలిఫోర్నియాలో గస్టీ విండ్స్ ఉంటాయండి. అందుకే ఇలా శాండ్‌స్ట్రోమ్స్ అని వస్తుంటాయి. సో, కొంచెం జాగ్రత్తగానే ఉండాలి మనము. ఇది ఊరికే జస్ట్ కొంచెం అలా వచ్చింది. శాంపిల్ మాత్రమే. మీకు బిగ్ సర్‌లో మేము శాండ్‌స్ట్రోమ్‌లో వెళ్ళాము. అది నేను మీకు అప్‌లోడ్ చేసి చూపిస్తాను. చాలా చాలా భయంకరంగా ఉండింది. బట్ ఎలాగో వెళ్లి ఎక్స్‌ప్లోర్ చేసి వచ్చాము. ఎగ్జాక్ట్‌గా చెప్పాలంటే పైఫర్ బీచ్ బాబోయ్! అది స్ట్రోమ్ మనుషుల్నే ఎత్తుకుపోయేలాగా వచ్చిందండి. బట్ స్టిల్ కొన్ని I got ప్లేసెస్ so ఎక్స్‌ప్లోర్ many. చేసి వచ్చేసాము. Look దాన్ని here. అప్‌లోడ్ చేస్తాను. మమ్మల్ని ఇక్కడ చూడండి యుద్ధానికి పోయే సైనికుల్లాగా వాడిని పెట్టుకొని ఎలా రెడీ అయ్యామో. ఇది స్టార్టింగ్‌లో పిక్చర్. ఛానెల్‌ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి.